Praise the Lord, brothers and sisters. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. దేవుని నామముకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఆఫ్లో ఉంది. जय मसीह की प्रिय भाइयों और बहनों, उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे आप सभी लोगों को शुभकामनाएं. So it is the time of prayer, and a time of prayer is a valuable time in the life of the believer and is a profitable time. చూడండి, ప్రార్థన సమయము ఒక విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయము, అంతేకాకుండా ఎంతో ఆశీర్వాదకరమైన లాభకరమైనటువంటి సమయం. ये प्रार्थना समय है और ये जो प्रार्थना समय एक विश्वासी के जीवन में बहुत ही महत्वपूर्ण है और बहुत ही कीमती और मूल्य समय है. Before meditating God's word, let us all read together Psalms 61 Psalm and verse 3. Let us all read together, please. Then we are going to have a prayer, word of prayer. Then we are going to listen to the word of God. ప్రార్థనలో మనం వాక్యాన్ని ధ్యానించక ముందు దయచేసి మందరం కలిసి కీర్తనలు 61వ కీర్తన 3వ చరణము అందరం కలిసి చదువుకుందాం. తర్వాత ప్రార్థనతో మనం ఈ వాక్య పరిచర్యను ఆరంభించుకుందాం. प्रार्थना में जाने से पहले भजन संहिता 61 अध्याय के 3रे वचन को सब लोग मिलकर पढ़ेंगे. वचन पढ़ने के बाद अगुवाई के लिए प्रार्थना करेंगे. प्रार्थना करने के बाद वचन में आगे बढ़े. For thou hast been a shelter for me and a strong cover for the enemy. కోటగా నుంటివి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మీకు ఘనమైన నామమును స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీ నామమును మీరు మహింపరచుకున్నందుకు వందనములు తండ్రి. మరి సంఘముగా చేరి సంఘ అవసరముల కొరకాయ, అలాగే పరిచర్య కొరకాయ, కుటుంబాల కొరకాయ తండ్రి, అనేకుల వినపముల కొరకాయ ప్రార్థించే సమయము ఎంతో దీవెనకరమైన సమయం. ఈ సమయం బట్టి స్తుతిస్తుంటున్నాము తండ్రి. ఈ సమయం కొరకాయ మీ వాక్యంలో నుండి ఒక భాగం మేము చదివిన్నాం తండ్రి. 61వ కీర్తన 3వ వచనము మీరే విరిచి పంచిపెట్టమని తండ్రి, సింహాసనం నుంచి మీ వాక్కును విడుదల చేయమని మేము గ్రహించి తండ్రి ఆ విధముగా తండ్రి ఆదరించబడి ప్రార్థించుటకై కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. తర్జుమాలో అలాగే తండ్రి ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో సహాయం చేయండి. బోధించుటలో మీ కృపను మీ దాసులమైన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సరి అయిన మరి మాటలు, మీ ప్రజలకు అవసరమైన మాటలు తను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తను మమ్మలను తండ్రి మీ శిలువ చాటును మరుగుపరచము. రక్త ప్రోక్షణ క్రింది తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Last week also we have read this portion, Psalms 61 verses 1 and 2. గత వారం కూడా ఈ యొక్క భాగం నుండి మనం ధ్యానిస్తూ వచ్చాం. కీర్తనలు 61వ కీర్తన 1-2 చరణాలు మనం చదువుతూ వచ్చాం. पिछले हफ्ता भी इसी अध्याय से पहले 2 वचनों को हमने ध्यान मनन किया. भजन संहिता 61 अध्याय के पहले 2 वचनों पर हमने ध्यान मनन किया. So here we see the life of David and a sorrowful time. ఇక్కడ దావీదు జీవితము తను ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటి స్థితిని మనం చూసాం. और यहाँ पर हमने देखा इन 2 वचनों में दाऊद की जीवन के बारे में और उसके जीवन में जो समय था, दुख भरी परिस्थितियों से वो जा रहा था, उस समय के बारे में हमने देखा. So this time David was facing a problem in relation to the kingdom and also in relation to the family. ఈ యొక్క సమయంలో దావీదు తన యొక్క రాజ్యం గురించి, తన యొక్క కుటుంబం గురించినటువంటి సమస్యను ఎదుర్కొంటూ వచ్చారు. और इन दिनों में और इस समय में हम देखते हैं दाऊद 2 तरह की अपने मुश्किलों का सामना कर रहा था. एक मुश्किल अपने राज्य की ओर से था और दूसरी मुश्किल अपने परिवार की ओर से था. The reason of this sorrow was only his only loving son Absalom, whom he loved very much,
the same son is targeting his throne. That problem is coming from the family, not from outside. చూడండి, సమస్య ఏంటంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోము, తను బహుగా ప్రేమించినటువంటి అబ్షాలోము, మరి తనే ఆయన యొక్క రాజ్యాన్ని వశం చేసుకోవాలని ఆయన ఆలోచిస్తూ వచ్చాడు, దాన్ని కేంద్రీకరిస్తూ వచ్చాడు. కాబట్టి బయట నుండి కాదు కానీ తన కుటుంబంలో నుండే సమస్య వచ్చింది. और यहाँ पर हम देखते हैं, यहाँ पर जो समस्या शुरू हुई है अपने परिवार से ही। जो अपना पुत्र, उसका पुत्र अब्शालोम था, जिसे वो बहुत ही प्रेम करता था, वहां से ही यहाँ ये प्रश्न या यहाँ से ही समस्या उसे शुरू हुआ कि उसका पुत्र अब्शालोम उसके पीछे पड़ रहा था और उसके राज्य के सिंहासन को आक्रमण करने की कोशिश कर रहा था। So as a believers, people of God, children of God, we also may face such type of sorrows in our lives. కాబట్టి విశ్వాసులంగా, దేవుని యొక్క బిడ్డలంగా మన జీవితాల్లో కూడా ఇలాంటి దుఃఖములు మనం కూడా పొంది ఉండవచ్చు, లేకుంటే పొందవచ్చు. और विश्वासी होने के नाते हमारे जीवन में भी इसी तरह की मुश्किलों का सामना, इसी तरह की समस्याओं का सामना हम करने जा रहे हैं या कर रहे होंगे। In Job chapter 14 verse 1, man that is born of a woman is of few days and full of trouble. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా ఉంది, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును. और अय्यूब का किताब 14 अध्याय के पहले वचन में इस तरह लिखा है, मनुष्य जो स्त्री से उत्पन्न होता है वह थोड़े दिन का और दुख से बना रहता है। But in today's session we are going to see a sorrow without faith and a sorrow with faith. We are going to understand this condition. కాబట్టి ఈ దినం మనం ధ్యానం చేసేది విశ్వాసం లేకుండా దుఃఖం కలిగి ఉండడం, విశ్వాసం కలిగి దుఃఖం కలిగి ఉండడం, ఈ రెండు విషయాలు మనం చూద్దాం. और आज के दिन दो विषयों पर या दो मुख्य बातों पर हम ध्यान मनन करने जा रहे हैं। पहला है जो विश्वास के साथ रहना और विश्वास के साथ रहकर दुखों का सामना करना, और दूसरी बात दुखों का सामना करना लेकिन बिना विश्वास के। And in John's Gospel chapter 16 in verse 33, we read that in the world ye shall have tribulation, but be of good cheer, I have overcome the world. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను నేను. और यूहन्ना का सुसमाचार 16 अध्याय के 33 वचन में हम इस तरह पाते हैं कि मैंने ये बात तुमसे इसीलिए कहा कि तुम्हें मुझसे संसार में तुम्हें क्लेश होते हैं, परंतु ढाढ़स बांधो, मैंने संसार को जीत लिया है। So in this world, because we are born of woman is and few days only, in this short time of life we have to face sorrows and troubles. కాబట్టి మనం కూడా ఈ లోకంలో స్త్రీకి పుట్టినటువంటి వారమే. కాబట్టి మనం ఈ కొద్ది దినాలు జీవించే ఈ కొద్ది దినాలు కూడా మరి దుఃఖములు, బాధలు అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. और इस धरती पे हम लोग भी स्त्री के द्वारा उत्पन्न हुए हैं, और इन थोड़े दिन की इस जीवन में कई सारे क्लेशों का और कई सारे दुखों का सामना हमें करना है। So that is the reason why Lord Jesus Christ was telling to his disciples, so be of good cheer. The reason is I have overcome the world. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ వచ్చారు, అయినను ధైర్యం తెచ్చుకోండి, కారణం ఏంటంటే నేను లోకమును జయించున్నాను. और इसीलिए प्रभु यीशु मसीह अपने चेलों के साथ ये बात कह रहे हैं कि परंतु ढाढ़स बांधो, मैंने संसार को जीत लिया है कहकर। In 1 Thessalonians chapter 4 verse 13, Paul was writing to the church at Thessalonica, but this occasion may be different. There was a sorrow in that occasion, and he was instructing them, ye not sorrow as even as others
which have no hope. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం యొక్క సందర్భం యొక్క బాధ మరి మిగతా అంటే వివిధ రకమైనటువంటి సందర్భంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. और पहले थिस्सलुनीकियों की पत्री 4 अध्याय के 13 वचन में पौलुस जी यहाँ पर एक बात कह रहे हैं, चाहे ये संदर्भ दूसरा हो सकता है, यहाँ पर वो अपने भाइयों से कह रहे हैं कि धीरज बांध के रहो, बिना धीरज मत खोए सो जीवन में मत रहो कहकर. So for that reason, Paul was writing to Thessalonica church in 13th verse, but I would not have you to be ignorant. You should not be ignorant. You should know all things. That is the spiritual life and spiritual condition. అందుకొరకే పౌల్ గారు ఇక్కడ సంఘానికి తెలియజేస్తా ఉన్నారు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇతరుల వలె మీరు అజ్ఞానం వల్ల లేకుంటే తెలియని స్థితిలో ఉండకూడదు, మీరు తెలిసిన వారి వలె ఉండాలి అని కోరుతూ వచ్చారు. और इसीलिए पौलुस जी यहाँ पर अपने सह भाइयों से कह रहे हैं 13 वचन में, हे भाइयों, हम नहीं चाहते कि तुम उनके विषय में जो सोते हैं अज्ञानी ना रहो कहकर कह रहे हैं, क्योंकि तुम ये सारी बातों को जानकर ज्ञान की तरह रहो कहकर कह रहे हैं. Coming to the sorrow of David the king, here he was away from his country, away from his throne, and later on he could able to he came to know that his son was dead. చూడండి, మనము చూసినటువంటి భాగంలోకి వచ్చినట్టయితే కీర్తనలు 61వ కీర్తనలో దావీదు ఆ సమయంలో మరి ఇంటికి, తన కుటుంబానికి, తన రాజ్యానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో దుఃఖకరమైనటువంటి వార్త, తన కుమారుడు, ప్రేమించిన కుమారుడు చనిపోతూ వచ్చాడని వింటూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं जो समय दाऊद गुजर रहा था, उस समय में किस तरह की मुश्किलों का या दुख का सामना कर रहा था. वो अपने घर से, राज्य से, अपने सिंहासन से दूर था, और इस समय में एक समाचार जो उसे मिला है कि उसका पुत्र का मृत्यु हो गया कहकर. So that is the reason why last week we have seen that David was praying. He was praying to the Lord to hear his prayer, and not only to hear his prayer, to help in that troublesome condition, and not only help. Okay, please carry on. అందుకొరకే దావీదు ప్రార్థిస్తూ వచ్చారు, మరి నా యొక్క మొర ఆలకించు, నా యొక్క మొరకు ఆలకింపమని ప్రార్థిస్తూ వచ్చారు. అంతేకాకుండా నాకు నా ప్రార్థనకు చెవియొగ్గి నాకు సహాయం చేయమని కూడా మొరపెడుతూ వచ్చారు. और इसीलिए यहाँ पर देखते हैं दाऊद बहुत ही दुख भरे हृदय से प्रार्थना कर रहा है और परमेश्वर के प्रति चिल्ला रहा है और कह रहा है कि ये परमेश्वर मेरे चिल्लाना सुन, और केवल मेरी चिल्लाना ही नहीं, मेरी प्रार्थना की ओर ध्यान दे कहकर. And in verse 2, Psalm 61 verse 2, the last portion in English, lead me to the rock that is higher than I. So on that rock, please hide me, he was praying. అంతేకాకుండా 61వ కీర్తన 2వ చరణం చివరి భాగం ప్రకారం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు, కాబట్టి ఆ యొక్క కొండపైకి నన్ను ఎక్కించి నన్ను అక్కడ దాయుము అని వేడుకుంటూ వచ్చాడు. और दूसरे वचन के अंतिम भाग में इस तरह से वो विनती कर रहा है, जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझे ले चल, और उस चट्टान के पीछे मुझे निवास स्थान दिला, और मुझे छिपा कर रख कर कहकर प्रार्थना कर रहा है. So last week we read that verse, Proverbs chapter 18 verse 10, the name of the Lord is strong tower, the righteous runneth into it, and he is safe in the name of the Lord. ఈ యొక్క వచనాన్ని సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గత వారం కూడా చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. और इसी के आधार पर नीति वचन से हमने एक वचन को पढ़ा है. नीति वचन का किताब 18 अध्याय के 10 पद से हमने देखा, यहोवा का नाम दृढ़ गढ़ है, धार्मी उसमें भागकर सब दुर्घटनाओं से बचता है. And now we are going to see in the third verse, he prays like this.
he prays with an understanding to whom he was praying, and what is the capacity, what is the power of the person that he was praying. With that understanding, he was praying in verse 3. 3వ వచనంలో ఆయన ప్రార్థిస్తూ వచ్చారు. ఆయన ఎవరికైతే ప్రార్థిస్తా ఉన్నారో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని ఎరిగినటువంటి వాడై ఆయన ప్రార్థించేవాడు. और यहाँ पर अब भजन संहिता 61 अध्याय के 3 वचन में हम देखते हैं दाऊद यहाँ पर प्रार्थना कर रहा है, और प्रार्थना इस समझ के साथ कर रहा है कि जिससे वो प्रार्थना करने जा रहा है उसकी सामर्थ्य क्या है और उसकी शक्ति क्या है और वो क्या कर सकता है। इन बातों को समझ कर वह प्रार्थना कर रहा है। So David realizes that God can provide for me, and he can be a shelter for me in verse 3. కాబట్టి దావీదు ఇక్కడ గ్రహిస్తూ వచ్చాడు, దేవుని గురించినటువంటి గ్రహింపుతో ఈ రీతిగా దేవుడు నాకు ఆశ్రయంగా ఉండగలడు అనేటువంటి గ్రహింపుతో మొరపెడుతున్నాడు. और यहाँ पर पूरी समझ के साथ और पूरी उसके मन की इच्छा के साथ दाऊद यहाँ पर प्रार्थना कर रहा है कि यहोवा मेरे लिए शरण स्थान बन सकता है और मेरा निवास बन सकता है और मेरी सहायता कर सकता है, कहकर वो जान रहा है। Now we are talking about the sorrowful heart. The sorrowful heart which has no faith, and sorrowful heart which has faith. కాబట్టి ఇప్పుడు మనము ఈ విషయం గురించి మాట్లాడుతా ఉన్నాం. దుఃఖకరమైనటువంటి హృదయము, విశ్వాసం లేని దుఃఖకరమైనటువంటి హృదయము, అంతేకాకుండా విశ్వాసం కలిగి ఉన్నటువంటి హృదయానికి ఆ దుఃఖకరమైనటువంటి హృదయం, ఈ రెండిటి విషయం మనం చూస్తున్నాం. और यहाँ पर हम बातें कर रहे हैं, यहाँ हम ध्यान कर रहे हैं कि एक दुख भरी मन के बारे में या दुख भरे हृदय के बारे में। एक हृदय है दुख से भरा है लेकिन विश्वास के साथ है, और एक हृदय है जो दुख से भरा है लेकिन विश्वास नहीं है। Lord Jesus Christ told, in this world you have tribulation. When tribulation comes, trouble comes, heart will feel sorrow. But in that world, if you are without God, so there is no faith. A sorrow without faith will be there. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారికి శ్రమ కలుగుతుంది. అయితే ఒకవేళ వారి జీవితాల్లో, శ్రమ కలిగిన వారి జీవితాల్లో దేవుడు లేనట్టయితే, యేసు ప్రభు లేనట్టయితే వారి జీవితాల్లో మరి విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు. और यहाँ पर प्रभु यीशु मसीह इसीलिए कह रहे हैं कि इस धरती पर या इस जीवन में संकट और क्लेश तुम्हें जरूर रहेंगे। अगर इस संकट और क्लेश के समय में प्रभु यीशु मसीह हमारे संग नहीं है या हमारे साथ नहीं है, तो उस संकट और क्लेश में हम विश्वास भी नहीं रख सकते। So but the comfortable word, Lord Jesus Christ said, I have overcome the world. అయితే ఎంతో ఆదరణకరమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చారు, నేను లోకమును జయించి ఉన్నాను. और इस तरह के परिस्थितियों में, इस तरह के संकट के समय में प्रभु यीशु मसीह बहुत ही प्रोत्साहित वाली बात हमें बता रहे हैं कि वो है कि परंतु ढाढ़स बांधो क्योंकि मैंने संसार को जीत लिया है। Now David could realize that the person who could able to overcome the world, he is only the shelter to him. కాబట్టి ఇప్పుడు దావీదు ఇది గ్రహిస్తూ వచ్చారు, ఎవరైతే ఈ లోకమును జయించి ఉన్నారో ఆ ప్రభు నాకు ఆశ్రయంగా ఉండగలరు అని గ్రహిస్తూ వచ్చారు. और यहाँ पर दाऊद ने इस बात को अच्छी तरह समझ चुका है और जान चुका है कि जो परमेश्वर इस धरती को या इस संसार को जीत लिया है वही उसका शरण स्थान बन सकता है। If sorrow hurts the heart, without Lord Jesus Christ, the sorrow will be a sorrow, and more sorrows will be acquired into the heart. కాబట్టి ఒకవేళ ఒక హృదయాన్ని ఈ యొక్క శ్రమ లేకుంటే దుఃఖము తాకినట్టయితే, అందులో యేసు ప్రభు లేకుంటే ఆ యొక్క హృదయము దుఃఖ హృదయంగానే ఉంటుంది.
देखिए, एक हृदय में या एक मन में कुछ दुखें या संकट क्लेश आ चुके हैं, तो अगर उस हृदय में या उस मन में प्रभु यीशु मसीह की उपस्थिति नहीं है, तो वो दुख और वो संकट क्लेश दुगनी होती जाएगी। But David's heart was not like that. David's heart hurt with sorrow, but David's hurts with hope. Hope also is there. So sorrow is minimized and hope will be more. అయితే దావీదు యొక్క హృదయము ఆ రీతిగా లేదు. దావీదు యొక్క హృదయానికి ఈ యొక్క దుఃఖము, ఈ యొక్క శ్రమ కలిగినప్పటికీ ఆయన యొక్క హృదయములో ఈ యొక్క నిరీక్షణ, విశ్వాసము కలిగి ఉన్నాడు. కాబట్టే మరి ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క దుఃఖం యొక్క ప్రభావము సన్నగిల్లుతూ తగ్గుతూ వచ్చింది. और यहाँ पर हम देखते हैं कि दाऊद का हृदय या दाऊद का मन इस तरह से नहीं है, भले ही उसके मन में या उसके हृदय में दुख से या संकट से भरा है, लेकिन उसके साथ ही साथ वह उसके दिल में धीरज के साथ भी है और उसके मन में आशा भी है। इसीलिए वो संकट और वो क्लेश उसके हृदय में कम नजर आ रहे हैं। So this kind of sorrowful heart knows that there is a God who is sovereign, who controls all things, who can control his life also. కాబట్టి ఈ యొక్క గ్రహింపు కలిగినటువంటి హృదయము, ఇలాంటి మనసు కలిగినటువంటి హృదయము, మరి దేవుడు ఉన్నాడు అనగా సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన తప్పక నన్ను ఆదరించగలడు అనేటువంటి ఆదరణకరమైనటువంటి జీవితం కలిగి ఉండగలరు. और इस तरह के मन या इस तरह के हृदय में वो जो जानता है कि जो परमेश्वर जो सर्वांतर्यामी है, सर्वशक्तिशाली है, वो जरूर सहायता करेगा और जरूर जरूर इस परिस्थिति से छुड़वाएगा और वही शरण स्थान बन सकता है कहकर। So here we have to understand a point that a sorrow influenced by faith and a sorrow influenced with hope. So there, the heart attack or heartache, heartbreak, that will be minimized. If the sorrow is not influenced by faith and hope, many heartache and heartbreaking conditions has to be faced. కాబట్టి ఇక్కడ మనం గమనించగలము, హృదయము ఈ యొక్క ఎప్పుడైతే నిరీక్షణతో మరి విశ్వాసంతో ఉంటుందో, మరి ఈ యొక్క బాధలు, ఈ యొక్క శ్రమకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క హృదయం విరిగిపోవడం, లేకుంటే ఈ యొక్క హార్ట్ అటాక్ అనేటువంటి ఈ యొక్క ఇలాంటి మానసిక స్థితి రాకుండా అది తగ్గించేదిగా ఉంటుంది. और यहाँ पर हम देख सकते हैं और समझ सकते हैं कि इन वचनों के द्वारा, इन बातों के द्वारा अगर हृदय में धीरज और आशा नहीं है या परमेश्वर के ऊपर विश्वास नहीं है, तो जो मुश्किलें, जो संकट के द्वारा हमारे हृदय में जो बोझ बन रहा है, जो हृदय पर जो दबाव है, वो कम हो सकता है। अगर उस हृदय में विश्वास नहीं है या परमेश्वर की जो धीरज नहीं है, तो ये अधिक हो सकता है और अधिक दबाव के साथ हृदय के ऊपर बहुत ही बोझ बढ़ सकता है। So here I want to mention this particular thing, that is, if a body pain is there, a fever is there, if you put a tablet, automatically that resists or stops the further pain or temperature. Similarly, sorrow is there. If faith is there and hope is there, that stops the sorrow. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మనకు ఏదన్నా మరియు ఒళ్ళు నొప్పులు కానీ, మనకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా ఉన్నట్టయితే మనము దానికి కావలసినటువంటి మందు వేసుకున్నప్పుడు అది దాని యొక్క ప్రభావము తగ్గిపోతుంది. అదే రీతిగా ఒకవేళ మనకు దుఃఖకరమైనటువంటి హృదయము మనం కలిగి ఉన్నటువంటి అయితే, ఒకవేళ మనకు విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్న వారమైతే ఈ యొక్క ప్రభావము, ఆ దుఃఖం నుండి వచ్చేటువంటి ప్రభావము, అదంతా బాధ కూడా తగ్గిపోతుంది.
देखिए यहाँ पर एक स्पष्ट रीति से एक उदाहरण मैं आपके सामने रखना चाहता हूँ। देखिए जब भी हमारे बदन में कभी दर्द रहता है या शरीर कमजोरी के साथ दर्द रहता है या बुखार आता है, तो तुरंत ही अगर हम उसके लिए दवाई लेते हैं तो उस दवाई के द्वारा वो बुखार या वो बदन का दर्द वहीं रोक दिया जा सकता है और उसकी जो शक्ति बढ़ने से कम हो जाता है। इसी तरह जो भी हृदय में जो दुख से भरा है, दुख हृदय में है, तो दुख के साथ अगर उसी समय में विश्वास भी हो, तो वह विश्वास के द्वारा जो बोझ या जो मन का भार है वो बढ़ने से या दबाव बढ़ने से ये विश्वास कम करता है। In Old Testament, we could see that the writers wrote with the beautiful pictures, word pictures, illustrating with certain words, picturizing the situation. పాత నిబంధనలో మరి ఈ యొక్క రచనకర్తలు చక్కగా పరిస్థితులను వివరిస్తూ కొన్ని దృశ్యాలను మనకు చూపిస్తూ వచ్చారు. और पुराने नियम में हम देख सकते हैं कि जो पुराने नियम के लेखक है या पुराने नियम के पवित्र संत है, इस तरह की दुख भरी परिस्थितियों को बहुत ही अच्छी तरह, बहुत ही खूबसूरती से वहां पर लिख के रखे हैं। Now, what David was praying in verse 3, for thou hast been a shelter for me. He was using the word shelter. కాబట్టి దావీదు ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు 61:3లో, నీవు నాకు ఆశ్రయంగా నుంటివి అంటున్నాడు. కాబట్టి ఆశ్రయము అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. और यहाँ पर हम देखते हैं 61 भजन संहिता 61 अध्याय के 3 वचन में दाऊद क्या कह रहा है कि तू मेरा शरण स्थान है कहकर वो कह रहा है। हम देख सकते हैं वह एक शरण स्थान की तरह है कहकर। So what is shelter? In the time of trouble, if you go to that shelter, so the shelter will provide, it's a provision. It protects or it helps. So according to the situation, shelter will provide that need. కాబట్టి ఈ యొక్క ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అనగా మనకి ఏదైనా శ్రమ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాని యొద్దకు వెళ్ళినప్పుడు, దాన్ని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క ఆశ్రయంలో మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. అంతేకాకుండా అది మనకు మన అక్కర్లు కూడా తీరుస్తుంది. और यहाँ पर हम देखते हैं कि शरण स्थान है कहकर, ये शरण स्थान क्या है? अगर हमारी परिस्थिति दुख भरी है, कोई संकट या क्लेश में हम है, तो इस शरण स्थान में हम जाएंगे तो यह शरण स्थान है जो हमें सहायता देती है, बचाकर रखती है और जो हमारी आवश्यकता है उसे पूरा किया जाता है। David knows it very well because many times he faced troubles through Saul and through different enemies. He faced troubles, but he knows that God was his shelter. కాబట్టి దావీదు ఈ యొక్క సంగతిని రూఢిగా ఎరిగినటువంటి వాడు అనేక సార్లు తన జీవితంలో ఇలాంటి శ్రమకరమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితులు సౌలు ద్వారా కావచ్చు, తన యొక్క శత్రువుల ద్వారా కావచ్చు ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే దేవుడే తన ఆశ్రయంగా ఉన్నాడని ఆయన సంపూర్ణంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. और ये बात दाऊद बहुत अच्छी तरह से जानता है क्योंकि उसके पहले की जीवन में वो जिस तरह की संकट और क्लेश का सामना किया, जब सौल के द्वारा उसे कहीं ज्यादा मुश्किलों का सामना करना पड़ा और कई तरह की दूसरी बहुत ही भयानक परिस्थिति से वो गुजर रहा था, वो अच्छी तरह जानता था कि परमेश्वरी उसका दृढ़ गढ़ है और परमेश्वरी उसका शरण स्थान है कहकर। In Telugu it is rightly written Asrayamu, but in English the word used here shelter, the synonym of this shelter is, another word for this shelter is refuge. Refuge means if a person kill any other person, so he will run to that refuge so that his life will be saved. కాబట్టి తెలుగులో ఇది స్పష్టంగా ఆశ్రయము అని చక్కగా రాయబడుతూ వచ్చింది. ఇక ఆశ్రయము అనగా ఎవరైనా పాత నిబంధనల కాలంలో చూస్తే ఎవరినైనా చంపితే ఈ యొక్క ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు వారి యొక్క ప్రాణం కాపాడబడుతుంది. और यहाँ पर हम देखते हैं हिंदी में भी इसे अच्छी तरह से लिखा गया कि यह एक शरण स्थान है कहकर। यह शरण स्थान हम यहाँ पर देखते हैं कि जो भी व्यक्ति जो गलत काम किया है, मतलब किसी को उसने मार डाला है, तो उससे बचने के लिए इस शरण स्थान में आकर वह छुप सकता है। So in other words, we can see that shelter is another word for shelter is not only refuge, it is a hoping place. In that place, if I go there,
if I trust that place, definitely I'll get some help from in that place. కాబట్టి ఈ యొక్క ఆశ్రయము, దీని యొక్క అర్థం మనం చూడగలము. ఈ యొక్క ఆశ్రయ స్థానము లేకుంటే ఆశ్రయం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక నిరీక్షణ, ఆశతో కూడినటువంటి స్థలము. ఒకవేళ అక్కడికి మనం వెళ్ళినట్టయితే తప్పక మరి మనకు భద్రత, కాపుదల మనకు ఉంటుంది. और इस शरण स्थान के बारे में हम ये बात भी जान सकते हैं या इस तरह भी समझ सकते हैं कि इस शरण स्थान में अगर हम जाएंगे और यहाँ पर जाकर हम अपना निवास स्थान बनाएंगे, तो यहाँ पर हमें एक धीरज है या एक विश्वास है या भरोसा है कि यहाँ पर जरूर मुझे सहायता मिलेगी कहकर. Psalms 94 verse 22, let us all read together please. కీర్తనలు 94:22 చరణం అందరం కలిసి చదువుకుందాం. आइए भजन संहिता 94 उसका 22 वचन सब लोग मिलकर पढ़ेंगे. But the Lord is my defense, and my God is the rock and my refuge. God is my rock and my refuge. He is my shelter. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. And in Job chapter 24 verse 8, here we could read that verse. They are wet with the showers of the mountains and embrace the rock for want of a shelter. యోబు గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా ఉంది. పర్వతముల మీద జల్లులకు తడిసి ఉందురు, చాటు లేనందున బండను కౌగిలించుకుందురు. और अय्यूब का किताब उसका 24 अध्याय के 8 वचन में भी हम इस तरह पढ़ते हैं कि वे पहाड़ों पर की वर्षा से भीग रहते हैं और शरण ना पाकर चट्टान से लिपटे जाते हैं. Embrace the rock. So the rock is providing shelter. Who is that rock? Lord Jesus Christ is our rock. He only provides a shelter. He is our hope. కాబట్టి బండని కౌగిలించుకోండి. ఈ యొక్క బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన యొక్క ఆశ్రయ స్థానము. और यहाँ पर हम देखते हैं कि यहाँ पर वो लोग स्थान ना मिलने से चट्टान से लिपट जाते हैं कहकर लिखा गया है. और ये चट्टान कौन है? यहाँ पर हम देखते हैं कि ये चट्टान हमारे प्रभु यीशु मसीह है, और जो प्रभु यीशु मसीह में ही हमें शरण स्थान मिलता है. In Isaiah chapter 25 verse 4, for thou hast been a strength to the poor, a strength to the needy in distress, in his distress, a refuge from the storm, a shadow from the heat, when the blast of the terrible ones is as a storm against the wall. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనంలో 25వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనంలో ఈ రీతిగా ఉంది. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదరు, భీకర జన పట్టణస్థులు దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యం గాను, గాలివాన తగలకుండా ఆశ్రయం గాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. और इसके अनुसार और एक भी वचन हम पाते हैं यशायाह का किताब 25 अध्याय के 4 वचन में, क्योंकि तू संकट के दिन के लिए घड़ा और जब भयानक लोगों के झोंक द्वारा पर उसके सामना होता है, तब तू दरिद्रों के लिए उनकी शरण और तपन से छाया के स्थान हुआ. So here David realizes God's provision. He is a shelter. How he is a shelter, we can understand from this verse, Isaiah chapter 25 verse 4. కాబట్టి దావీదు ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయ స్థానంగా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఏ రీతిగా ఆ యొక్క ఆశ్రయ స్థానం ఉంటుందో ఈ యొక్క యెషయా గ్రంథము 25వ అధ్యాయము తెలుగులో 3వ వచనంలో చివరి భాగంలో మనకు అర్థమవుతుంది. और यहाँ पर दाऊद ने अच्छी तरह से समझा है, जाना है कि परमेश्वर ही उसका शरण स्थान है कहकर. किस तरह का शरण स्थान है वो हम पाते हैं यही यशायाह का किताब 25 अध्याय के 4 वचन के द्वारा. So David's realization, God is my protection. కాబట్టి దావీదు యొక్క గ్రహింపు, దేవుడే నాకు నా యొక్క ఆశ్రయ స్థానము, నన్ను కాపాడువాడు. और दाऊद का यही आशा है और यही उसकी धीरज है कि परमेश्वर ही उसकी आशा है और परमेश्वर ही उसका शरण स्थान है जो बचाने वाला. And David's another realization is God is his provision. So in verse 3,
Second part, a strong tower from the enemy. కాబట్టి దావీదు దేవుని గురించి గ్రహించినటువంటి ఇంకొక విషయము, మరి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివంటున్నాడు. 3వ వచనంలో చివరి భాగంలో చూడగలం. కాబట్టి ఆయన దేవుని నుండి ఆయనకు సదుపాయం కలుగుతుందని, దేవుడే తన సదుపాయమని గ్రహిస్తూ వచ్చాడు. और यहाँ पर तीसरे वचन के दूसरे भाग में दाऊद और एक भी बात कह रहा है कि और वो शत्रुओं से बचाने के लिए बहुत ही ऊंचा गढ़ है कहकर वो कह रहा है। ये बात को भी दाऊद ने जान चुका है कि परमेश्वरी है जो उसकी शत्रुओं से बचा सकता है और बचाने के लिए वही दृढ़ और गढ़ है कहकर। Tower is a highest place from the normal place. చూడండి, టవర్ అనగా ఈ కోట అనేది సామాన్య స్థలంలో నుండి ఎంతో ఎత్తైన స్థలంలో ఉంటుంది. और यहाँ पर हम देखते हैं कि एक ऊंचा गढ़ के बारे में, ऊंचा गढ़ हमेशा साधारण भूमि की जो स्थाई है उससे ये ऊंचा रहता है। We can study on the tower in many ways. So, for example, the normal place people are sitting, and there is another place called pulpit, a highest place that is also like a tower. So, which is above the normal place. కాబట్టి ఈ యొక్క కోట లేదంటే టవర్ అనగా ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి స్థలము. దీని గురించి అనేక విషయాలు మనం ధ్యానించగలం. అయితే ఇప్పుడు సాధారణంగా పుల్పిట్ ఉన్నదనుకోండి, ఆ యొక్క మరి పుల్పిట్ సామాన్య స్థలంలో కూర్చున్న కంటే అది ఎత్తైన స్థలంలో ఉంటుంది. ये ऊंचा गढ़ के बारे में हम देखते हैं कि ये ऊंची स्थाई पर या ऊपरी स्थाई पर ये रहता है। अगर साधारण रीति से अगर हम देखते हैं तो हम देखते हैं कि कुछ लोग नीचे साधारण भूमि की जमीन पर बैठे रहते हैं और कुछ लोग पुलपीठ पर बैठे रहते हैं। जो पुलपीठ है साधारण जमीन की ऊंचाई से ये ऊंचे गढ़ की तरह ऊंचाई में रहता है। And of course, this word is used in Nehemiah chapter 8 verse 4. There we can read the word pulpit. అంటే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, 8th chapter 4th verse. 8వ అధ్యాయం 4వ వచనంలో మరి ఆ యొక్క పుల్పిట్ గురించి రాయబడుతూ వచ్చింది. और ये बात को हम पा सकते हैं नेहमिया का किताब 8 अध्याय के 4थे वचन में। And Ezra the scribe stood upon a pulpit of wood. That is the word written there. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను. और यहाँ पर हम पाते हैं कि यहाँ पर एजरा जो लकड़ी के साथ जो पुलपीठ की तरह एक बनाया गया था उस ऊंचे स्थान पर खड़ा था एजरा। So for us, Lord is our tower, Lord is our pulpit. కాబట్టి మనకైతే మన ప్రభువు మనకు ఆ యొక్క పీఠంగా ఉన్నారు, ఆయనే మనకు కోటగా ఉన్నారు. और हमारे लिए तो हमारा परमेश्वर उस पुलपीठ की तरह है या उस ऊंचे गढ़ की तरह है। So we may face many things, but we have faith. Sorrowful heart has faith and hope. So and praying with understanding, the realization. So Lord is my tower, Lord is my refuge. కాబట్టి మనకు కూడా అనేక శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండొచ్చు. అయితే మనము విశ్వాసంతో నిండినటువంటి హృదయం కలిగి ఈ యొక్క గ్రహింపుతో, అర్థంతో దేవుడు నా ఆశ్రయం, అంతేకాకుండా దేవుడు నా కోటగా ఉన్నాడు అనేటువంటి అర్థం కలిగి, ఆ యొక్క గ్రహింపు కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. और हमारे जीवन में भी कई सारे मुश्किल और संकट दुख हो सकता है, लेकिन इस समय में भी हमारे हृदय में इस तरह का विश्वास होना चाहिए कि हमारा परमेश्वर मेरे लिए शरण स्थान है, मेरे लिए निवास स्थान है और मेरा दृढ़ गढ़ है और मेरा ऊंचा गढ़ है कहकर इस समझ के साथ और इस विश्वास के साथ हमें प्रार्थना करना चाहिए। Faith can do wonders. Faith will do wonders in our lives. చూడండి, విశ్వాసము మన జీవితంలో అనేక అద్భుతములు చేయగలదు. और केवल ये विश्वास ही हमारे जीवन में कई सारे अद्भुत और आश्चर्य कार्यों को कर सकता है। So our prayer must be, sorrow is there, but our prayer must be, Lord, increase our faith, increase my faith, so that I could able to overcome all these situations. కాబట్టి మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? ప్రభా, మాకు శ్రమలు ఉండవచ్చు, ఈ యొక్క పరిస్థితులు ఉండవచ్చు, అయితే
మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి, మా విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధిపరచండి అని మనము ప్రభుని వేడుకుంటూ రావాలి. और हमें भी किस तरह से प्रार्थना करना चाहिए और हमारा प्रार्थना किस तरह से होना चाहिए भले ही संकट हो, क्लेश हो, दुख हो, लेकिन हमारी विनती यही होना चाहिए कि हे परमेश्वर मेरी विश्वास की बढ़ोतरी कर, मेरी विश्वास को दिन पर दिन बढ़ाते जा कहकर। Lord Jesus Christ, who overcome the world, he will help us and he will uplift us and he will give us shelter. He will be our tower. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లోకమును జయించినటువంటి ఆ ప్రభువు మన ఆశ్రయ స్థానంగాను మన కోటగాను ఉన్నారు. हमारे प्रभु यीशु मसीह जो इस संसार को जीत चुके हैं और वह हमारे शरण स्थान है, वही हमारा दृढ़ गढ़ है और वही हमारा ऊंचा गढ़ भी है। So today we have seen in this particular portion, Psalm 61 verse 3, a sorrowful heart praying with a realization. కాబట్టి ఈ దినము ఈ యొక్క భాగంలో నుండి కీర్తనలు 61వ కీర్తన 3వ చరణంలో నుండి మరి ఒక దుఃఖకరమైనటువంటి హృదయము అయితే గ్రహింపుతో మరి విశ్వాసం కలిగినటువంటి గ్రహింపుతో మరి ప్రార్థించే హృదయం. और यहाँ पर हमने देखा है आज भजन संहिता 61 अध्याय के 3 पद में एक हृदय के बारे में, एक मन के बारे में जो दुख से भरा है लेकिन विश्वास के साथ और समझ के साथ उस हृदय को है जैसा हम पाते हैं। What is that realization? God is my provision. He is my shelter. What is the realization? God is my tower. He is my protection. కాబట్టి ఆ గ్రహింపు ఏంటి, అర్థం చేసుకున్నది ఏంటి? దేవుడే నా ఆశ్రయ స్థానము, నన్ను కాపాడువాడు, దేవుడే నా ఎత్తైన కోటగా ఉన్నారు, ఆయనే నాకు భద్రతగా ఉన్నారు అనేటువంటి గ్రహింపుతో మొరపెట్టడం. और यहाँ पर हम देखते हैं कि इस हृदय में किस तरह की समझ या किस तरह की बातों को वो जान चुका है, किस तरह की समझ से वो प्रार्थना कर रहा है कि परमेश्वरी मेरा दृढ़ गढ़ है, परमेश्वरी मेरा शरण स्थान है और परमेश्वरी है जो ऊंचा गढ़ जहां से मुझे सहायता कर सकता है। May the Lord help us to pray with an understanding. దేవుడు అట్టి గ్రహింపుతో ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. परमेश्वर हमें सहायता करे कि इस तरह की समझ से हम भी हमारी प्रार्थना विनती कर पाए। ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనములు. ప్రార్థించే హృదయము, విచారముతో ప్రార్థించే పరిస్థితులు, విచారముగా ఉన్నప్పుడు ప్రార్థించే పరిస్థితులు. అయితే విశ్వాసము విచారమును తగ్గిస్తుంది. నిరీక్షణ విశ్వాసము మా పరిస్థితుల పైన ఉన్న ప్రభావం తగ్గిస్తుంది. వీటన్నిటిని జయము పొందేట్టు సాయం చేస్తుంది. మీరు బోధించిన సత్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అలాగ ప్రార్థించడానికి సహాయపడమని, మా ప్రార్థనా సమయమును దీవించమని, మహిమాగ్రంథ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.